ఏడుపు చూస్తే మీకు నవ్వు వస్తుంది కదా అండి, నవ్వుకోండి. కానీ వీడు మాత్రం ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేమవుతుంది అని. సరే, అసలు నాకేమైందో వాడికి ఎట్టా అర్థం కాదు కాబట్టి మీకు చెప్తున్నా, వినండి. అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిన్నజీయర్ యతి ఎంత చెబితే అంత పార్ట్ 2 వీడియోకి వచ్చిన ఒక కామెంట్ చదువుదాం. నీకు పబ్లిక్ లో ఏడ్చే రోజులు దగ్గర పడ్డాయి అని రామ్ శత్రుఘ్న గారు వ్రాస్తున్నారు. అయితే ఇది ఎందుకు రాశారు? సరదాగానా, భయపెట్టడానిక, లేదంటే ఎలాగైనా ఎమోషనల్ గా ఇది చేయడానిక అని ఆలోచించేదానికంటే ముందు నేను కామెంట్ చేసే అందరికీ చెప్తున్నా అండి, ప్లీజ్ దయచేసి మీరు అన్ని ఆలోచించుకునే కామెంట్ చేయండి. ఊరికే చేసేస్తాం, ఏదో అయిపోతుంది, ఏడిపించేద్దాం అంటే మాత్రం కుదరదు. అలానే ఎవరైతే భామక్కకి సపోర్ట్ గా కామెంట్ చేస్తారో మీరు అంత కామెంట్ రాసే ముందు అసలు నా క్వశ్చన్ మీకు అర్థమైందా లేదా, అర్థమైతే ఎప్పుడు ఆన్సర్ వస్తుంది, ఇలాంటివి చెప్పండి. అసలు ఇలాంటి కామెంట్స్ కానీ దాని తర్వాత నేను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం గానీ అసలు వద్దు. అట్టని మొత్తానికే మందలైబాకండయో, అప్పుడు మా కంటెంట్ జనాలకి ఎంటర్టైన్మెంట్ రెండు మిస్ అవుతా ఉంటాయో. అందుకని సత్యక్క ముఖాన్ని చూసి పెట్టండి. అదేనయ్యా కామెంటు ఎందుకు అంటారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. దానికంటే ముందు అందరం కలిసి ఒక పాట విన్నాం అనుకో, భలే ఉంటల్లా. అయితే వినేద్దాం పట్టండి. అక్కల్లారా అన్నల్లారా ఎక్కడమ్మా ఆన్సరు, అయ్యల్లారా అమ్మల్లారా చెప్పరాదా ఒక్కరు, వెళ్ళనివ్వరా బయటికి విన్నవించరా సత్య అక్కకి. అయ్యో 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 అయ్యో, పరిప్రశ్న వేళాయే 10 ప్రశ్నలు ఎక్కువాయే, సత్యక్క ఎటుబోతివే, అప్లోడు అయిపాయి కామెంటు నిన్ను కోరే, భామక్క ఇటు చేరవే, సత్యక్క ఇటు పోతివే, భామక్క ఇటు చేరవే, సత్యక్క ఇటు పోతివే, భామక్క ఇటు చేరవే, చెప్పాల్సిన టైమాయే చెవులన్నీ కనులాయే, చెప్పాల్సిన టైమాయే చెవులన్నీ కనులాయే, జిఎస్ ఛానల్లోన రివ్వునరాయే, జాలి పడవా బేల కళ్ళకి, వెళ్ళనీయవా బయటికి. నాకు తెలిసి మీలో చాలా మందికి నచ్చిన పాట ఇది. ఇలా పాడినందుకు క్షమించాలా. ఇక విషయం వచ్చేసి, నేను ఎప్పటి నుంచో అయితే అవును అని కాకపోతే కాదు అని చెప్పేలాంటి ప్రశ్నలే అడిగాను. వాటికి కూడా అక్క సమాధానం చెప్పకుండా ఇంత టైం తీసుకోవడం అన్నదే కాస్త ఇదిగా ఉంది. అందుకోసమే ఒక చిన్న పాట సరదాగా అలా పాడాము. నెక్స్ట్ వచ్చేసి ఏడుపు గురించి చెప్పేసి చాలా సింపుల్ గా తెగ్గొట్టేస్తాను ఈ వీడియోని. డిఎస్పీని మూసుకొని ఉండు అని చెప్పిన ఆ వీడియోలోనే సత్యభామ ఇలా చెప్పారు. ఏంటంటే, నా మీద కూడా సాయి వాళ్ల నుంచి కేసు పడింది, నేను లాయర్ తో మాట్లాడుతున్నాను, వాటి గురించి చూస్తాను, అంతేగాని ఏడుపు మొహం పెట్టుకొని సానుభూతి డ్రామాలు నేను ఆడను, నేను ఇది చేస్తాను, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, ఇలా అన్ని కూడా కొన్ని చెప్పారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ గారు ఏడ్చారు అని చెప్పేసి ఇంకొక మాట అన్నారు. ఏంటి, మా నాన్నగారు చనిపోయారండి, మా అమ్మగారు హార్ట్ పేషెంట్ అండి అని పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ గారు ఏడ్చారంట. అది ఈవిడికి ఎవరో చెప్పారంట. అవి బయటకు చెప్పకూడదు గాని ఇలా తెలిసిందిరా నాకు నీ గురించి అని అన్నారు. అంటే ఏడ్చారు అన్నది హైలైట్ చేశారు. ఇంతకీ డిఎస్పీ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అన్న ఇష్యూ ఏదండి అని అడుగుతారా? అదేనండి, ఆ రాళ్ల ఉంగరాలు ఆయన ఉన్నాడు కదా, ఆ సందర్భంలో. అయితే ఆ విషయాన్ని ఇక్కడ వీడియోలో చెబుతూ అలా ఏడ్చావు నువ్వు అని ఏడవడాన్ని తక్కువగా, ఏడవడాన్ని బలహీనతగా, ఏడవడాన్ని చేయకూడని పనిగా అన్నట్లుగా చెబుతూ అనే దానికంటే చెప్పకనే చెబుతూ అనడం మంచిది. అలానే ఇది మామూలుగా ఏడవడం గురించి కాదు, ధర్మ పోరాటం అని చెప్పి ఏడవడం గురించి ఆవిడ ఉద్దేశం. కానీ ఈవిడ మాత్రం ఈ ధర్మ పోరాటం చేస్తూనే ఈవిడ మీద పడ్డ కేసులకి కోర్టుకు పోవడము, అడ్వకేట్ తో మాట్లాడడము, తర్వాత ఏం చేయాలో అది చేయడము చేస్తుందే గాని, అయ్యో నేను ధర్మ పోరాటం చేశాను అయినా నా మీద కేసు పడింది అని మాత్రం ఏడవదట. ఏడుపు మొహం పెట్టి సింపతి డ్రామాలైతే వెయ్యదట.
అంటే వేరే రకమైన డ్రామాలు వేస్తుందా ఏమో, అది అక్కకే తెలియాలి. అలానే అక్క ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే అన్ని ఏడుపులు సింపతి డ్రామాలు కావు. కొన్ని సింపతి కోసం ఏడవచ్చు, కానీ అన్నిటినీ అలా అనలేంగా. మరి ఎవరు సింపతియో ఎవరు డ్రామానో ఎలా తెలుస్తుంది? మేము ఫాలో అవుతూ ఉంటాంగా, సో తెలుస్తా ఉంటాయి చూసే జనాలకి. అది మీరైనా ఇంకొకరైనా. దానికోసం కొత్తగా మీరు వచ్చి ఏ క్లారిటీ ఇవ్వనవసరం లేదు. ఇక్కడ చెప్తున్నా, మేము సింపతి డ్రామా కాదు, వాళ్ళు సింపతి డ్రామా అని కూడా అన్నవసరం లే. వాళ్ళేంటి మీరేంటి, చూసేవాళ్ళు ఎరుపప్పలు కాదుగా. మేమన్నీ చూస్తానే వింటానే ఉన్నాం కదా. కాబట్టి మీరు ఏడుస్తూ డ్రామాలు వేస్తున్నారా, ఏడిపిస్తూ డ్రామాలు వేస్తున్నారా, లేదా వేరే వేరేవి చేస్తూ డ్రామాలు వేస్తున్నారా, అసలు ఏ డ్రామా వేయట్లేదా, ఇవి మాకు కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు స్పెషల్ గా నొక్కి చెప్పాల్సిన అవసరం లే. ఏమని నేనైతే వెయ్యను, వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళు సానుభూతి డ్రామాలు వేస్తున్నారు, ఇలాంటివి కూడా కాదు చెప్పాలి. లేదంటే జనాలు ఎలా ఉద్ధరింపబడతారు అంటారా? అయితే నిజాలతో ప్రమాణాలు చూపించి చెప్పండి, అప్పుడు అందరూ నమ్ముతారు. లేదంటే మీ నోటికొచ్చేసిందని, మీకు అవతల వాళ్ల మీద కోపం వచ్చిందని, వాళ్ళని చులకన చేయాలని, తిట్టాలని, నలుగురిలో తక్కువ చేయాలని ఎలా పడితే అలా మాట్లాడితే, అదే ప్రామాణికమైన ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం ఎవ్వరు వినరు, నమ్మరు. ఇక డిఎస్పీ గారి విషయానికి వస్తే, ఈవిడ చెప్తున్నారు ఆయన ఏడ్చారని, కానీ మనకైతే ఏం తెలీదు. ఈవిడ చెప్పిన మాటలతో నేను చెప్తున్నా. అదేంటంటే, ఒకవేళ డిఎస్పీ గారు ఏడ్చున్నారంటే ఆయనకి తెలుసు హౌ టు రియాక్ట్, హౌ టు లవ్, అది ఎలా మిస్ అవుతున్నాం అవన్నీ తెలుసు ఆయనకి. ఆయన మనిషి కదా. సో చనిపోయిన నాన్న గుర్తొచ్చినప్పుడు ఎంత పెద్ద మగాడికైనా కూడా ఏడుపొస్తుంది. అలానే అమ్మ జాబ్ కోసం అమ్మకి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా అమ్మ గుర్తొస్తే ఏడుపొస్తూ ఉంటుంది. ఇంకా వేరే బిడ్డలు వాళ్ళ అమ్మతో ఉన్నా కూడా అది చూసినప్పుడు, అమ్మ దూరంగా ఉన్నప్పుడు, లేదా అమ్మ చనిపోయినప్పుడు, అమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ మనిషికైనా పెద్ద పెద్ద స్వామీజీలు ఎతులు అని చెప్పుకునే వాళ్ళకు కూడా గుండెల్లో ఎక్కడో ఆ పెయిన్ అన్నది తెలుస్తూ ఉంటుంది. అంత ఉంటుంది ప్రేమ అమ్మ మీద. అలా అమ్మ నాన్న గురించి గుర్తొచ్చినప్పుడు, ఒక కష్టమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అది కూడా మనం నిజాయితీగా ఉండడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలాంటి వాళ్లకైనా ఏడుపు, కంటి చెమ్మ సహజమే. అలాంటి వాళ్లకే మనుషుల విలువ, ప్రేమ విలువ ఇవన్నీ తెలుస్తాయి. అందుకే వాళ్ళు మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడతారు. అందుకే అవతల వాళ్ళ బాధని కూడా వాళ్ళు తెలుసుకోగలరు. కానీ నువ్వేంటి నేను ఏడవను అంటావు. అదేలే ఈ ధర్మ పోరాటం గురించి అయినా, లేదా మామూలుగా కూడా ఏడవ్వో ఏమో నాకైతే తెలీదు. అయినా ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ తెలుసుకునే అంత ఇంట్రెస్ట్ కూడా లేదులే. అదే నువ్వు ఎక్కుళ్ళు పెట్టి ఆడస్తావా, లేదా బొర్లాడి ఆడస్తావా, అవన్నీ తెలుసుకుని మేమేం చేయాలా, అది మాకు అసలు అనవసరం. అయితే నువ్వే అన్నావు కదా ధర్మ పోరాటంలో నేను ఏడవను అని, అందుకని జనాలకి ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే నువ్వు ఏడవకపోవడానికి వెనకాలుండే రీజన్ ఏంది అనేది. చూడండి ప్రజలారా, మీ అందరికీ ఒకటే ప్రశ్న. అదేంటంటే, మీరు యుద్ధానికి పోయారు, ఒక నిమిషం అక్కడ చూశారు, వాతావరణం బానే ఉంది, యుద్ధం చేద్దాం అనుకున్నారు. ఇంతలో అవతలోడు కత్తెత్తాడు. మీరు నిజాయితీగా యుద్ధానికి పోయిండారు కాబట్టి వాడు ఎత్తినా కూడా మీరు దించకుండా మీరు కూడా ఎత్తి, అదేనయ్యా కత్తి, మీరు కూడా ఎత్తి ఆడితో పోరాటానికి పోయినారు. అప్పుడు మీకు ఒక దెబ్బ తగిలింది. ఏడుపు వస్తాదా రాదా? మీరు చెప్పండిలే. ఏడవకూడదు అనుకున్నా ఏడుపు వస్తుంది, సహజమే. అయితే కొంతమంది బయటకి ఏడస్తారు, కొంతమంది ఓర్చుకుంటారు, తట్టుకుంటారు, లోపలే బాధపడి ఇంకొక రెండో వెయిట్ వేయడానికి సిద్ధమవుతా ఉంటారు. అదే మాదిరిగా ఇంకొక ప్రశ్న. ఒకడుండాడు, యుద్ధానికి పోయిండాడు, అందరినీ చూసినాడు, ఆహా బానే ఉంది అనుకున్నాడు. ఈడు బిల్డప్ కి ముందుగానే జనాలు ఈయన్ని పొగిడేశారు, అబ్బా వీరుడా, ధీరుడా, సూర్యుడా అని. లేదంటే ఆ ప్లేస్ లో ఆడదాన్నైనా పెట్టుకోండి. ఆడది పోయింది యుద్ధానికి, ఇంకా చేసేస్తా అయిపోయినారు వీళ్ళందరూ నా చేతులు అనింది. వెనకాల యుద్ధం గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇదేమో పోయి ఎగిరెగిరి పడి రండ్రా నేను చూస్తా, ఇదిరా అదిరా అని బిల్డప్లు ఇచ్చింది. వాళ్ళు వచ్చి చంపబట్టి చెళ్ళునిచ్చినారు. కత్తి కూడా ఎత్తలా దీని మీదకి, ఒకటి చంపబట్టి చెళ్ళునిచ్చినారు. ఇంక ఇది వెనక్కి తిరిగి చూసుకునింది. జనాలందరూ నిజాయితీగా పోరాడాలి అని మాట్లాడుకుంటా ప్లాన్లు వేస్తా ఉండారు. ఈ మనిషిలో ఏమో పెద్ద నిజాయితీ లేకపోయా, అంటే ధర్మం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా అని అట్ట చేస్తామంటే జనాలు ఇట్ట పొగడతారు, పేరు వస్తుంది, ఇట్లా ఏదో ఉండిందే. కానీ యుద్ధంలోకి దిగక ముందే, పోరాటం మొదలవ్వక ముందే పోయి చంపక బట్టి చెల్లుమని మెరిపించుకొని వచ్చేసి అబ్బా యుద్ధం అంటే భలే నొప్పి ఉండేటట్టుందే అనుకొని స్టడీస్ అప్పుడు లేకుండా
ఎవరైతే కొట్టినారో వాళ్ళనే శ్రీమాన్ అనుకుంటా, వాళ్ళు ముడ్డి చుట్టూ తిరుక్కుంటా, ప్రదక్షిణాలు చేసుకుంటా, గొప్పలు చెప్పుకుంటా ఆ యుద్ధ రంగంలోనే ఉన్నాను అనుకునిందే అని అందరికీ చెప్పిందే. కానీ నేను ఏడవటం లేదు, నేను పోరాటంలో ఉన్నప్పటికీ, నేను యుద్ధం చేస్తున్నప్పటికీ నేను ఏడవట్లేదు అంటుంది. అసలు నీకు దెబ్బెక్కడ తగలుతుంది, నీకు నొప్పి ఎప్పుడు కలుగుతుంది, నువ్వు ఎప్పుడు ఏడస్తావు, ఎందుకు ఏడస్తావు? నువ్వు ఏడవకుండా ఉన్నావంటే పెద్ద ఏడవకుండా ఫైటింగ్ చేసేస్తున్నావని కాదు. నువ్వు ఫైటింగ్ చేయట్లే, ఏడవట్లే. పోనీ ఫైటింగ్ చేయని పోటుగత్తు పక్కన పోయి కూర్చొని రామకృష్ణ అనుకుంటా చూస్తావంటే అది కూడా అట్లా ఉన్నా ఒకటి. నువ్వు పోయి ఎవరినైతే తిట్టాలో ఎవరినైతే కొట్టాలో ఆడముడ్డు చుట్టూనే తిరుక్కుని ప్రదక్షిణలు చేసే రకానివి. అంటే ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ కాదు, నేను ఇప్పుడు ప్రశ్నలు అడిగానే ఆవిడని అంటున్నా. ఇప్పుడు ఈవిడ నేను ఏడవలేదు అంటుంది. మరి ఏడవలేదు కాబట్టి ఈవిడ పోటుగత్తే, ఏడ్చారు కాబట్టి వాళ్ళు తక్కువ? మీరే చెప్పాలా, మీరే ఆలోచించుకోవాలా? కాదు మేము ఆలోచించము, ఎర్రి పప్ప బతికే బాగుంది అనుకుంటారా? మీరు అట్టే చిడతలు కొట్టుకుంటా అట్లాగే ఉండండి, ఆలోచించొద్దు. కానీ వేరే వేరే మనుషులు వేరే వేరే విషయాల్లో అయినా కొంచెం కాకపోయినా కొంచెమైనా ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. ఇక ధర్మ పోరాటం చేశాను అని నేను ఏడవలేదంటే అయితే నువ్వు పోరాటమైనా చేసుండవు, లేదా ధర్మం కోసమైనా చేసుండవు, లేదా ఇవి రెండు చేసినా నేను ఏడవట్లేదంటే నీకు అదేదో ఉన్నట్టే. అదేదో అంటే ధైర్యము లేదంటే లోపం ఉన్నే ఏడవరు, ధైర్యం ఉన్నే ఏడవరు. అంత ధైర్యస్తుడు కూడా, రాముడు అంతటోడు కూడా బాధ కలిగితే ఏడుస్తారు. అలా ఈ ఏడవగలిగినంత ప్రేమ ఉండేవాడికే అందరి గురించి ఆలోచించాలనిపిస్తుంది. అలా కాకుండా ఎవరి గురించి నేను ఆలోచించను, ఎవరెట్టు పోతే నాకెందుకు అనే స్వార్థపరులకి, నిజాయితీ లేనోళ్ళకి, ఇలా నాటకాలు వేసే వాళ్ళకి వీళ్ళకి పెద్ద ఏడుపులు రావు. వీళ్ళు జనాల్ని ఎరిపప్పలు చేయాలంటే ఏడస్తారు, లేదా అదే జనాల్ని ఎరిపప్పలు చేయడం కోసం నవ్వుతారు, వేరే వేరే డ్రామాలు కూడా వేస్తారు. సో ఇక్కడ నేను ఫైనల్ గా అక్క గురించి చెప్పేది ఏంటంటే, సాయిబాబా మీద కేసు అయినప్పటికీ నేను ఏడవట్లేదు, ధర్మ పోరాటం చేశాను కానీ నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఇలా అయ్యింది అని సానుభూతి డ్రామాలు వెయ్యను, అలాంటి ఏడుపు మొఖాలు పెట్టను, ఇలా చెప్పింది కదా. నువ్వు ఒకటే పాయింట్ మీద, ఒకటే స్టాండ్ మీద ఉంచి, నువ్వు పెట్టిన వీడియోలన్నీ అక్కడే ఉంచి, ఎక్కడున్నాయో అక్కడ అంటే పబ్లిక్ లో నువ్వు చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉంటే అప్పుడు నీకు ఏడుపు వచ్చేది. కానీ ఇవేవీ లేకుండా నేను అన్నాను కాబట్టి నన్ను అన్నారు, ఇప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళనేమంటారు, వీళ్ళన్నారు, వీళ్ళనేమంటారు అని నిన్ను నువ్వు తప్పించేసుకుంటున్నావు చూడు. ఇంకా నీకు నెప్పెక్కడ తెలుస్తుంది, ఏడుపు ఎట్లా వస్తుంది? అది మందల. ఇది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా మాకొచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. సో ప్రజలారా, మళ్ళా చెప్తున్నా, ఏడవకుండా ఉండే వాళ్ళందరూ పెద్ద గొప్పోళ్ళు కాదు, ధైర్యవంతులు కాదు. అలానే ఏడ్చే వాళ్ళందరూ పిరికి వాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. ఇందులో వాళ్ళుంటారు, అందులో వీళ్ళు ఉంటారు. ఓకేనా? సో ధర్మ పోరాటంలో కూడా ఇంతే. ఏడవకుండా ఉండే వాళ్ళందరూ ధర్మ పోరాటం చేసేసినట్టు కాదు, ఏడ్చే వాళ్ళందరూ ధర్మ పోరాటం చెయ్యనట్టు కాదు. ఇదైతే క్లారిటీగా గుర్తుంచుకోండి. అలానే నేను ఏడుపు మొహం పెట్టను, నేను సింపతి డ్రామాలు వెయ్యను అని బయటికి చెప్పేవాళ్ళు అలా చెయ్యకుండా ఉంటారు అని కూడా గ్యారంటీ లేదు. అలానే ధర్మ పోరాటం అని చెప్పేవాళ్ళు ఏడుపు మొహాలు పెట్టి సింపతి డ్రామాలు ఆడరు అని కూడా లేదు. సో కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏడుపు మొహాలు పెడతారు, కావాలంటే గోమూత్రంతో ఒళ్ళంతా కడుక్కుంటారు, ఇలాంటివి కూడా చేస్తారు. బికాస్ జనాలు నమ్మాలి అంతే వాళ్ళకి. సో మీరే తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంత ఆలోచించే బుర్రలే ఉంటే మీ అందరి మాటలు ఎందుకు వింటామా, మేమే జనాలకు మాటలు చెప్పుకోమా అని అంటారా? అయ్యా స్వామే, మన బతుకు కోసం మనం ఆలోచించుకోవాలా, మనం అందరివి వినాలా, మంది మనం తెలుసుకోవాలా. అది మందల. కాదు అంటారా? ఇంకా నేనైతే ఏం చెప్పలేను. అయితే ఒక్కసారి మనం వెనక్కి వెళదాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? నీకు పబ్లిక్ లో ఏడ్చే రోజులు దగ్గర పడ్డాయి అన్న కామెంట్ దగ్గర మొదలైంది. ఆ కామెంటే లేకుంటే అక్క ఎవరినైతే చీ అంటదో మళ్ళా వాళ్ళకే సై అంటది అనే విషయమే మనం మాట్లాడుకోండున్నాం. అలానే చాలా మంది పోటుగాళ్లు, పోటుగత్తెలు ధర్మ పోరాటంలో ఎందుకు ఏడవకుండా ఉంటారు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అదేలేండి, అసలు ఏమీ చేయనప్పుడు ఏదో చేసేసినట్టు పెద్దగా చించుకొని ఆ తర్వాత అసలైన యుద్ధం చేయాల్సిన టయానికి మనం గట్టిగా నిలబడకుండా, నిజాయితీగా నిలబడకుండా అవతల పార్టీలో చేరిపోయి ఆణిబొగుడుకుంటా మనమేమో ధర్మయుద్ధం చేయట్లేదు అని అందరినీ కలిపేసనేస్తే, అంటే ఇప్పుడు ఈ పోటుగత్తో పోటుగాడో ఉండారు, ఏదో పోరాటం చేశాము అన్నారు కానీ మానేశారు. మానేసిన వాళ్ళు మానేసినట్టు మూసు కూర్చోట్లా, అవతలోళ్ళు కూడా చేయట్లేదు, వీళ్ళిట్టే ఏడస్తారు, ధర్మ పోరాటం అంటారు మళ్ళా ఏడస్తారు అని వాళ్ళని చులకన చేసేయడం, ఇంకొకరిని ఇంకొక మాట అనేయడం. అంటే మొత్తానికి అందరూ ఏమీ చేయలేదు,
కాబట్టి నేను ఏమీ చేయలేదు. సో అది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు అది, మీది ఈక్వల్ టు నాది, నాది ఈక్వల్ టు మీది. అదేనయ్యా నిజాయితీ. సో ఇక్కడ ఈవిడ నిజాయితీ, ఆయన నిజాయితీ, అందరూ నిజాయితీ. కానీ ఈవిడ ఏడవలా, ఇంకొకరు ఏడ్చారు కాబట్టి ఏడ్చిన వాళ్ళకంటే ఏడవని ఈవిడే గొప్పది. అలానే ఇంకొకటి, ఎలాగో మనిషికి నిజాయితీ లేదని జనాలకి ఎప్పటికైనా తెలిసిపోతుంది కాబట్టి అవతల వాళ్ళకి కూడా నిజాయితీ లేదు, వాళ్ళు 50 లక్షలు ఇది చేశారు, ఇదే వీళ్ళు చేసే ధర్మ ప్రచారం అంటే 10 వీడియోలు చేసుకునేది, వాళ్ళని ఇంకెంత అడిగినారో అని బురద జల్లేసింది అనుకో. ఇప్పుడు ఈవిడ నిజాయితీ కాదు, వాళ్ళు నిజాయితీ కాదు, ఆ లెక్కనైనా ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసేయచ్చు. హాయిగా ఉంటుంది కదా. ఇక అప్పుడు ఎంత తెలివో అసలు ఇవి కాన్షియస్ తెలివా, సబ్ కాన్షియస్ తెలివా, అన్కాన్షియస్ తెలివా అర్థమే కావట్లా. నువ్వు ఊరుకోవమ్మా, ఆమెకి ఇన్నెట్ట తెలుసుంటాయా, ఏదో అలా ఫ్లోలో జరిగిపోయింటది గానే ఇంత ఆలోచించి అయితే చేసుండదా అని మీరు అనుకుంటున్నారు కదా. ఇలా నేను ఒక్కొక్కటి విప్పి చెప్పినట్టు చెప్తుంటే ఒరే ఇలా కూడా ఆలోచించవచ్చా అని అనిపిస్తుందా? అంటే ఆవిడ ఫాలోవర్స్ అయినప్పటికీ. అయితే ఫాలోవర్స్ ని అలాగా ఆలోచించని స్టేజ్ లో పెట్టేసి ఆమె చెప్పిందే కరెక్ట్ అనిపించేలాగా చేసేదేంటి ఆ టెక్నిక్ అంటే ఎమోషనల్ గా లాక్ చేయడం. గోమూత్రంతో నోరు గడుక్కోవడం, చెల్లిని తార్చడానికి ఇది చేస్తారు అనడం, ఇంకొకటి నన్ను వాడుకు దొబ్బారు. సో ఇక్కడెక్కడ మనం అసలు ఎందుకు వాడుకో ఉంటారు, ఈవిని వాడుకున్నంత మొగోడు వాడు ఎవడు, ఇలా మనం ఆలోచించాం. అయ్యో వాడేసుకున్నారే ఇప్పుడెట్టా, ఇట్లా వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి మనం అక్క చెప్పే మాటల గురించి ఆలోచించడం మానేసి విని ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం వరకు ఊరుకుంటా. అందుకే ఇప్పుడు నేను ఇలా చెబుతూ ఉంటే ఇంత ఉండుంటదా అని అనిపిస్తూ ఉంది. అలానే మీకు ఇంకొకటి కూడా చెప్పేదా ఆవిడ తెలివి గురించి. నేను పని బాట మానుకొని, తిండి తిప్పలు మానుకొని ఇలాగ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చున్నాను కదా. ఇప్పుడు ఆవిడ వచ్చి సింపుల్ గా నేను అలా అనలేదు, ధర్మ పోరాటం చేసేవాళ్ళు ఏడ్చినా ఏడవచ్చు, దాని గురించి నేను పట్టించుకోవట్లేదు, అంటే ఏడ్చిన వాళ్ళు తక్కువని, ఏడవకూడదని ఇవంతా నేను అనట్లేదు అని అన్నాను అని అంటారు. అంటే ఇప్పుడు ఆవిడ ఏడ్చినా ఏడవకపోయినా ఏమీ పట్టించుకోదు, డిఎస్పి విషయం చెప్పింది అని మనం అనుకోవాలి. కానీ అలా ఏమీ అనుకోండి ఎందుకు చెప్పింది అని మనం ప్రశ్నించాం, అసలు అట్లా ఆలోచించాం. ఎందుకు చెప్పిందంటే క్లియర్, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదే ఉద్దేశం కాకుండా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుందా? అదైనా కామెంట్ చేయండి, తెలుసుకుందాం. కాదు ఆవిడ ఆ ఇంటెన్షన్ తో అనలేదు, ఆవిడకి ధర్మ పోరాటం చేసేవాళ్ళు ఏడ్చినా ఏడవకపోయినా ఒకటే అని అంటారా? మరి డిఎస్పీని ఎందుకు చెప్పింది? ఓకే, ఇక్కడ ఆలోచిస్తే ధర్మ పోరాటంలో అందరూ ఏడవచ్చు గాని డిఎస్పీ ఏడవకూడదు, అంతేనా? ఇలానే ఉంటాయండి మాటలు. ఒక మాట చెప్పేసి తెలివిగా, అంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అంటారే, అట్ట నేనేం అనుకోను అంటూనే అన్ని అనాల్సినటువన్నీ అనేసారనుకో, చేయాల్సిన డ్యామేజ్ చేసేసారనుకో, మనం ఇలానే ప్రశ్నించాల్సి వస్తుంది, ఇలానే ఆలోచించాల్సి వస్తుంది. కాదు ఇలా ఆలోచించడం తప్పు, ఇలా వీడియో చేయడం తప్పు అంటే నేనేం చేయలేనయ్యా. అసలు ఈవిడ అవి చెప్పి ఇవి చెప్పి ఈక్వేషన్ ఎందుకు బ్యాలెన్స్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఎదవ అవ్వకూడదంటే ఏమవ్వాలా? పక్కనోడు పరమ ఎదవ అవ్వాలా? మనం గొప్ప అనిపించుకోవాలంటే ఏం చేయాలా? అవతలోని తక్కువ చేయాలా? అదే కదా ఈ మాటలన్నిట్లో ఉండింది. కాదు మా అక్క అట్టందు అని నాలాగా మీరు ఎవరైనా వాదిస్తారా? అయితే ఒకసారి ఆ వీడియోని మళ్ళీ వినండి. ఓకే, ఆమె గురించి లేనిది ఉన్నట్లుగా చెప్పడం, తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. ఆవిడ ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది, ఏం చేసింది అదే నేను మీకు చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళా ఈ వీడియో వినండి. నేను అక్కను ఎక్కడైనా తప్పు పట్టానా, ఆమె చేసింది చెప్పానా అన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడేదో నన్ను భయపెట్టడానికో బెదిరించడానికో ఒక మెసేజ్ పడేస్తే ఇది తిరిగి అక్క మెడకే జుట్టుకునింది ఎందుకంటారా? ఇప్పుడు ఆవిడ లేదు నేను నిజాయితీగా ధర్మ పోరాటం చేశాను అని అంటే అప్పటి వీడియోల మీద, అప్పటి మాటల మీద స్టాండ్ తీసుకోవాలా? లేదు నేను వాటి మీద స్టాండ్ తీసుకోను అంటే ఆవిడ నిజాయితీగా లేదని ఒప్పుకోవాలా? కాదు నా నిజాయితీని ప్రశ్నించే వాళ్ళ మీరు, నేను ఎంత నిజాయితీనో తెలుసా అంటే, మరి అంత నిజాయితీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వీడియోలు ఆడియోలు చేసి సాయి మీద ద్వేషం పెంచావు? నీకేం అవసరం? తెలియనప్పుడు తెలియనట్టుండు. కాదు తెలిసే చేశానంటావా? మరి తెలిసి చేసినప్పుడు నిజాయితీగా నిలబడ్డానికి ఏంటి దొమ్మ? సో తెలిసే చేశావు, కానీ నిజాయితీ లేకపోవడం వల్ల ఈ ధర్మ పోరాటాలు అవి వద్దు అని సైడ్ అయిపోతున్నావు. అదైనా ఒప్పుకో. కాదు నాకు తెలీదు, అదే తెలుసుకోవడానికి నేను ఇప్పుడు అక్కడికి వెళుతున్నాను, వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని హిందీ ఛానల్లో ఈ ఛానల్లో పడేస్తాను, ఇక జనాలే చూసి ఏదో వాళ్ళు నిర్ణయించుకుంటారు అని అంటావా? ఈ పని ముందెందుకు చేయలేదు? సరే ముందు చెయ్యలా,
చెయ్యని దానివి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేసేసావు? చెక్ చేసుకొని అప్లోడ్ చేసుండొచ్చు కదా. ఇప్పుడు ఇలానే మిగిలిన వీడియోలు కూడా నీకు తెలిసి తెలియక అప్లోడ్ చేసావని మేము అంటాం. ఎందుకంటే నాకనే కాదు, మీకనే కాదు, జనాలు ఎవరికైనా కూడా నమ్మకం అన్నది ఒకసారి పోతే మళ్ళీ అది కలగడానికి చాలా కష్టం. అలా నువ్వు ఇప్పుడు తెలియకుండా సాయిబాబా మీద వీడియోలు చేసేసాను అని అన్నట్లయితే తెలియకుండా ఎందుకు చేసావు? తెలియకుండా ఇలా ఎన్ని చేసావు? రాబోయే రోజుల్లో ఎన్ని చేస్తావు? అవన్నీ తెలిసే చేసావని మేమెట్లా నమ్మాలి అని జనాలు ప్రశ్నించడంలో తప్పుందా? అలా సాయిబాబా గురించి, షిరిడి సంస్థాన్ గురించి నీకేమి తెలియకపోతే ఎలా వాగుతావు? ఎలా వీడియోలు చేస్తావు? నిజంగా నీకు నిజాయితీ ఉంటే అరే నాకు తెలియదు కదా ఈ విషయం, దీన్ని ఇలా ఎందుకు చెప్పడం అని ఊరుకునేదానివి. నీకు ఆ రోజు కూడా నిజాయితీ లేదు కాబట్టే నీకేమి తెలియదు అని నీకు తెలిసినా నువ్వు వీడియోలు చేసావు. కాదు తెలిసే చేశానంటావా? మరి అదే స్టాండ్ మీద ఇప్పుడు కూడా అయితే నువ్వేమంటావంటే అంటే తెలివైన దానివి కదా, నేను ఆ రోజు అదే స్టాండ్ మీద ఉన్నా, ఈ రోజు అదే స్టాండ్ మీద ఉన్నా, కానీ వీళ్ళంతా చెప్పేదేంటి? వీళ్ళు ఇలా చెప్తుంటే నేను అలా చెప్పినా లాభం ఏంటి? ఇలాంటిది నువ్వు ఒక క్వశ్చన్ అయితే రైస్ చేస్తా. దానికంటే ముందు నువ్వు నిజాయితీగానే తెలిసింది చెప్పావా, లేదా నిజాయితీ లేదు కాబట్టి తెలియనాటివన్నీ వాగేస్తే ఫేమస్ అయిపోదాం అనుకున్నావా? నువ్వు ధర్మ పోరాటంలో ఏడవకపోవడానికి గల కారణం ఏంటి? ఇది ప్రెజెంట్ వీడియో. నువ్వు చెప్పావు చూడు, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, మరి నేనేం చేస్తే ఏం ఆగుతుంది? నేను అసలు పోరాటమే చేయలేదు, పోరాటం చేస్తుంటే గుడికి వెళ్లకుండా ఉండాలి కదా, సాయిబాబా ఏమీ అవ్వలేదు, ఇలాంటివి కాదు చెప్పాల్సింది. నువ్వు ఇట్ట అంటావనే దాని గురించి కూడా జనాలకి, నీకు, అందరికీ అర్థమయ్యేలాగా మరొక ప్రశ్నతో మీ ముందుకొస్తా. ఇప్పటికైతే ప్రజలారా, డిఎస్పీ ఏడ్చారు అని స్పెషల్ గా మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని చులకన చేయడం, తక్కువ చేయడం, ధర్మ పోరాటం అని చెప్పి వీళ్ళు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పుకోవడం. ఆడదాన్నైనా నేను ఏడవకుండా, సానుభూతి డ్రామాలు ఆడకుండా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని జనాలకి బిల్డప్ ఇవ్వడం. ఇక అందరినీ ఒకే ఘాటికి గట్టేసి మనం అసలు ధర్మ పోరాటం చేయలేదు అని, చేసే వాళ్ళని కూడా చెయ్యలేదు అని జనాల ముందు చూపించడం. ఇది కాకుండా ఇంకేదైనా అనిపించిందా? అయితే కామెంట్ చేసేయండి. అలానే చివరిగా ఈ కామెంట్ చేసిన వాళ్ళకి ఒక మాట, అబ్బా పబ్లిక్ లో ఏడవడం అంటే ఎట్టా, అయ్యో నేను ఏడవలేనే అని ముడుసుకుపోయేసి ఇంకా మాట్లాడను అనేసి అట్టుండే రకం అయితే కాదయ్యా మనమా. ఎందుకంటే ఒక రోజు యూట్యూబ్ లైవ్ లో 2 గంటలు ఏడ్చి అట్నే ఇంకొకసారి బాగా కుటుంబ కష్టాలు ఎక్కువైపోయి భలే ఏడుపు వచ్చేస్తే అప్పుడు కూడా ఒకసారి ఆ ఏడ్చే ఫోటోని యూట్యూబ్ లో పెట్టేసుండా కమ్యూనిటీ పోస్ట్ లో. మీరెట్టా నా బయోగ్రఫీ రాయడానికి చూస్తా ఉంటారు కదా, ఇది గాని కాస్త అన్నం నీళ్లు మానేసి ఎతికినారు అనుకో దొరుకుతుంది ఆ ఫోటో. ఆ ఫోటోని మీరు కూడా కమ్యూనిటీలో వాడుకోవచ్చు. ఇంకా బయోగ్రఫీ రాసి వచ్చేసేటప్పుడు కవర్ పేజీగా వాడుకోవచ్చు. కాదు వీడియోలు చేస్తామంటే ఆ ఏడ్చిన ఫోటోలన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి పెడితే సూపర్గా ఉంటాయి. కాబట్టి ముందు ఎతకండి, లేదంటే ఏడిపించండి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నానయ్యో, అందరికీ కలిపే చెప్తున్నా, ఏడ్చినంత మాత్రాన బలహీనులు కాదు, ఏడిపించినంత మాత్రాన బలవంతులు అయిపోరు. ఆ పిచ్చి భ్రమలన్నీ పక్కన పెట్టి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. కాదంటే అక్క ఒక డైలాగ్ చెప్పింది, మూసుకొని ఉండు అని. అట్లా అలా అయినా ఉండండి. కాదని కామెంట్లు పెట్టారనుకో, ఇదిగో ఇట్నే ఉంటదయ్యా. అది మందలైతే. అయితే ఇక్కడ మందల అన్నదానికి కూడా కామెంట్ అడిగారండి. ఏంటి మందల అనే పదానికి అని. నెల్లూరోళ్ళు మందల అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. అది విషయం, అది సంగతి అని చెప్పడానికి అది మందల అంటారు. అయితే ఈ మందలతో మాటలు కలపొచ్చు, మాటలు ముగించొచ్చు. ఎలా అంటారా? ఇంకేందభయ మందల అని స్టార్ట్ చేస్తాం, ఇంకేంటి విశేషాలు అన్నట్లుగా. అలానే అన్ని మాట్లాడేసుకున్నాం, ఇంకా బాయ్ చెప్పుకుందాం అన్నప్పుడు అది నాయనా మందల అని అంటాం. అంటే అయిపోయింది, అది నాయన విషయము చెప్పేశాను, ఇక పోయొస్తాను అన్నట్లుగా. అందుకని మనం కూడా అది అభయ మందల అని ముగిస్తున్నాం.